చర్చిస్తుంది విస్తృతంగా. చర్చించిన తర్వాత కొన్ని విషయాలను జనాభా కానీ ఇతర విషయాలను ప్రాతిపదికగా తీసుకొని పునర్విభజన జరుగుతుంది. గతంలో అదే జరిగింది, రాబోయే రోజుల్లో కూడా అదే వస్తుంది. తో మీరు ఇవన్నీ కాకుండానే కొన్ని రాజకీయ కారణాల వల్ల, అది కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక పార్టీ ఓటమి అంచున ఉన్న పార్టీ వీటిని అన్నింటిని మొదలుపెట్టి ఈ ప్రాంతాల మధ్య లేదా ఉత్తర భారత వీటి వివాదాలు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు పెంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. వారికి కొంతమంది వంత పలుకుతున్నారు. ఎవరు వంత పలుకుతున్న వాళ్ళు? ఇటీవల ఎన్నికల్లో ఓటమి చెందిన వాళ్ళు. వీళ్ళు ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడతారు. మీరు ఒకసారి గమనించండి, ఈ వాదన చేస్తున్న వాళ్ళంతా కుటుంబం ప్రయోజనాల గురించి ఆలోచించిన వాళ్ళే తప్పిస్తే, మీరు తెలంగాణకు సంబంధించిన పార్టీ కేవలం కుటుంబానికి సంబంధించిన పార్టీ మాత్రమే, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునే నేపథ్యంలో